ఈరోజు నీకు శోధన రావచ్చు, సమస్య రావచ్చు, లేమి కలగవచ్చు, ఉద్యోగం రాకుండా ఉండి ఉండొచ్చు, గర్భఫలం లేకుండా ఉండి ఉండొచ్చు, నష్టాలు జరిగి ఉండొచ్చు, కష్టాలు ఎదురై ఉండొచ్చు, అవమానాలు ఎదురై ఉండొచ్చు, అప్పులు ఎదురై ఉండొచ్చు. అది ఏదైనా నీకు ఎదురైనది ఎందుకో తెలుసా? దేవుని మహిమ నీ ఎడుల కనపరచబడుటకే గాని మరి దేనికి కూడా రాలేదు ఆ శోధన. హల్లెలూయా, హల్లెలూయా. యోబుకి శోధన ఎదురైనప్పుడు ఆయన శోధనలో కూడా దేవుని యందు లక్ష్యం ఉంచి ప్రార్థన చేసేవాడిగా, భక్తి కలిగిన వాడిగా, యథార్థవంతుడిగా, ఎంత కష్టం వచ్చినా కానీ అది మేలు కొరకే అనుకొని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన చూడగలిగాడు. హల్లెలూయా. రాత్రికాలం ఒక మాట మనం చదువుకున్నాం. 2 పేతురు 1వ అధ్యాయం, 2 పేతురు 1వ